ఐదేళ్ల పాటు జగన్ అరాచకత్వాన్ని ఎదురొడ్డి రాజధాని రైతులు నిలిచారని, ఇప్పుడు వైసీపీ నేతలు సిగ్గు లేకుండా అమరావతి యాత్ర అంటున్నారని ఏపీ సామాజిక సంక్షేమ బోర్డు చైర్మన్ బాల కోటయ్య విమర్శించారు. వైసీపీ కొత్త నాటకం ఆడుతుందని మండిపడ్డారు. అమరావతి ఉద్యమ సమయంలో శిబిరాల వైపు చూడని వైసీపీ నేతలు ఇప్పుడు ఎవరిని ఉద్ధరించాలని వస్తున్నారని ప్రశ్నించారు. ప్రహ్లాదుని హిరణ్యకశిపుడు ఎన్ని శరలు పెట్టాడో, అమరావతి అక్కడే ఉంటుంది, ఇల్లు కట్టుకుంటాను, అమరావతిని చంద్రబాబు నాయుడు గారి కంటే మించి అభివృద్ధి చేస్తానన్న జగన్మోహన్ రెడ్డి గారు కూడా అన్ని చెరలు పెట్టాడు. ఒక్క కన్నీటి చుక్కకు కూడా జగన్మోహన్ రెడ్డి గారి హృదయం కరగల. ఉద్యమ ఆరంభం నుంచి చివరి వరకు అది పాదయాత్ర కానీ, అరసవల్లి కానీ, దేవదేవుని పాదయాత్ర కానీ, రహదారి మీద అన్నం ముద్దలు కానీ, టాయిలెట్లు కూడా తీసేశారు కదా దుర్మార్గులారా. దేవదేవుని పాదయాత్రలో మహిళలు టాయిలెట్లకు వెళ్ళి వాహనాలను సీజ్ చేశారు. పాలకు తప్ప, పెరుగుకు తప్ప, చల్లకు తప్ప గుమ్మం దాటని రాజధాని రైతు మహిళలనే అప్ప చెట్ల పాలు చేశారు. మీరు రాష్ట్రంలో పరిపాలన గురించి మాట్లాడతారు అంబటే. దేవినేని అవినాష్, పిన్నెల్లి, పేర్ని నాని, మీకు రోమాలున్నాయా? రోమాలుంటే దేవుడు సిగ్గు పెట్టలేదా? ఈ రాష్ట్రంలో తెలుగు బిడ్డలో, రాష్ట్రానికి రాజధానికి భూములిచ్చిన రైతు బిడ్డలో అలా వచ్చినాని భూములు ఇచ్చాం, రోడ్డులు పడ్డామని అరిచి గీపెడుతుంటే 1631 రోజులు మా రోమాలు బిక్కోమంటున్నారు. ఎన్ని రోమాలు పెరిగినాయి? ఏంటి మీ వంక? ఏంటి మీ డొంక? మీరు నాగుపాముల్లాగా, కట్టెపాముల్లాగా, తాచుపాముల్లాగా రాజధానిలోకి ప్రవేశిస్తే, మళ్ళీ మహిళామ తల్లుల్ని కాటేస్తే, రాజధాని మీద నిందా ప్రచారం చేస్తే, గొడవలు ప్రచారం చేస్తే భరించాలా?